దేవునికి ఎంతో వందనాలు. ఇప్పటివరకు దేవుడు తన యొక్క బిడ్డల యొక్క ఆరాధన అంగీకరిస్తూ వచ్చినాడు. తిరిగి మనము ప్రభు బలలో పాల్పొందకముందు కొన్ని భాగాలను చూసుకొని, లేఖన భాగాలను చూసుకొని యోగ్యమైన రీతిలో ప్రభులలో పాల్పొందడానికి ప్రభు మనకు సహాయం చేయగలరు. ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగమే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. ఆ భాగాన్నే మరొకసారి అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడదరని మీరెరుగుదురు. రెండో భాగంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలని త్రాగవలను. ప్రభు సాయికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపగల రాజా, మధ్యాహ్న సమయంలో ప్రభా మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నాం. ప్రభు బలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. గడిచిన పునరుత్తర శక్తి మొదలుకొని ఈ దినం వరకు మమ్మల్ని మీ కంటికి రెప్పలా కాపాడి భద్రపరిచినందుకే మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాము. ప్రభు, మరి తెలిసి తెలియక గడిచిన వారంలో ఎక్కడైతే మేము మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడికల ద్వారా ప్రభా మీ యొక్క పరిశుద్ధ జీవితం నుండి తొలగిపోతూ వచ్చామేమో దయతో క్షమించండి. సరిచేయబడిన వారమైండి యోగ్యమైన రీతిలో ప్రభలలో పాల్పొందుటకు మీరే సహాయపడండి. మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి, పురుగులుపండి. మీ యొక్క వాక్య శక్తి ద్వారా మమ్మల్ని మీరు బలపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే ప్రభా వాక్యానుసారంగా మేము బలహీనమైనామో మీ వాక్యం అనుసరించి మీ వాక్య ప్రకారం జీవించి బలవంతులు అవుటకు మీరే సహాయపడండి. ఇప్పటివరకు ప్రభా నీ దాసులు, నీ దాసురాలు ప్రభా ఆత్మతో, సత్యంతో, యథార్థంగా మిమ్మల్ని ఆరాధించిన వారందరినీ వారి వారి కుటుంబాలను దీవించండి. సమయం లేక ప్రభా ఇంకెంతోమంది ఆరాధించలేని స్థితిలో ఉన్నారు. ప్రభా నిశ్చితమైన మరొక తరాన్ని కూడా వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. అల్పునాయకుని దాసుని నన్ను కూడా బలమైన పాత్ర వాడుకోనండి. నా ప్రాణాత్మ దేహములను మీ పరిశుద్ధమైన అగ్ని చేత కాల్చివేసి నన్ను నిర్మూలం చేసి నన్ను ఖాళీ చేసి ప్రభు మరి యెరూషలేము ప్రార్థన మందిరానికి కావలసిన ఆదరించే మాటలు, ప్రేమించే మాటలు, ఆకుని చేర్చుకునే మాటలను మీరు మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను. తెరవబడిన ఆకాశాన్ని మీ చూచులాగున మా హృదయాలను సిద్ధపరచండి. ధవల సింహాసనం నుండి మీ యొక్క వాక్కును మా కొరకు పంపిస్తూ రావాల్సింది కూడా ప్రార్థిస్తున్నాము. కేవలము మేము పరిశుద్ధత మాత్రమే ఇక్కడ సంచరించినట్లు మీరే సహాయపడమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటాం. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసి వచ్చిన భాగంలో ఉదయకాల సమయంలో రక్షణ కొరకు ఎంతగానో ప్రయాసపడ్డ ఏశావు యొక్క జీవితాన్ని మనం చూసి వచ్చినాము. ఇప్పుడు అదే ఏశావు మరి రక్షణ పొందకపోయినప్పటికీ కూడా తన జీవితంలో నుండి కొన్ని కోల్పోయిన సంగతులను, మరి ఎందుకు తనను దేవుడు అంతగా ద్వేషించినాడు, మరలా అంతగా దేవుడు తనను ద్వేషించి ఆశీర్వాదం ఇవ్వకుండా తనను ఆ స్థితిలోనే ఉండడానికి కొన్ని మాటలను మనం చూడాలి. కాబట్టి మరి ఏమి లేని మన జీవితంలోనే, మన బ్రతుకులోనే ఏశావు కంటే భయంకరమైన జీవించిన మన బ్రతుకులోనే రక్షణ కార్యాన్ని అనుగ్రహించినప్పుడు మరి తన జీవితంలో ఎందుకు అనుగ్రహించలేదు? ఏశావు కంటే గొప్పవారమేమి మనం కాము. ఏటో చూసుకున్నప్పటికీ కూడా ఏశావు కంటే మనం ఇంకా దీనమైన స్థితిలో ఉన్నవారమే. మరి అతనికి రక్షణ మనకు ఎలాగ అనుగ్రహించినాడు, మరి ఎందుకు అతనికి శాశ్వతమైన విసర్జన దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు, మరి ఎందుకు పనికిరాన మన జీవితంలో మరి దేవుడు ఎందుకు మనల్ని ఎంచుకుంటూ వచ్చినాడో కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ రాసి వచ్చిన భాగంలో అంటాడు కదా, మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడనని ప్రభు బలలో పాల్పొందుతున్న మీరు ఎరుగరా. కాబట్టి మరి ఇప్పుడు అతనికి మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ఇప్పుడు గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభు బలను సమీపిస్తున్న మనకు మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి, సరి చేసుకొని ప్రభు బలలో పాల్పొందడానికి అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? మీరే చెప్పాలా. ఉందా లేదా? ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు? ఇప్పటికీ రక్షింపబడి ఎన్ని సండేలు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని ప్రభు బల్ల దగ్గర నీవు సరి చేసుకుంటూ వచ్చినావు. ఎన్నో అవకాశాలు. ఏశావుకైతే అసలు ఒక్క అవకాశం కూడా ఇవ్వడానికి ప్రభు ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఎక్కువ ప్రేమించినాడు? యెరూషలేము ప్రార్థన మందిరంలో ఉన్న పరిశుద్ధులను ఎక్కువ ప్రేమించినాడు. మరి అతనికి దొరకంది ఏంది?
మనకు దొరికింది ఏంది? అదే ప్రభు వల్ల వర్తమానం. కాబట్టి ఇక రాసి వచ్చిన భాగాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే అక్షరం దొరకకుండా విసర్జింపబడుతూ వచ్చిన ఒక మాట చూద్దాం రండి. ఇప్పుడు ఆదికాండము 33వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 33వ అధ్యాయము 1వ వచనం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుండ్రి. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాటలో ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ యాకోబు ఏశావు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఆశీర్వదింపబడిన వ్యక్తి యాకోబు అనగా ఇశ్రాయేలు, ద్వేషింపబడిన వ్యక్తి ఏశావును మనం చూస్తున్నాం. అక్కడ తండ్రి యొద్ద నుండి తన యొక్క అన్న నుండి పారిపోతూ వచ్చిన సమయంలో ఒక్కడే పారిపోయినాడు. ఒక్కడిగా వెళ్ళిన వ్యక్తి బహుజనముగాను బహు సంపదగాను తిరిగి అదే వ్యక్తి వెనక్కి వచ్చే సమయాన్ని మనం చూస్తున్నాము. ఇదంతా ఏంటిది? పాస్ట్, గడిచిన కాలం. ప్రస్తుతం జరుగుతుంది ఏంటిది ఇక్కడ అంటే ఇప్పుడు ఒకానొక సమయం వచ్చింది. తండ్రి అయిన కుమారుని యొక్క ఇద్దరు కుమారులు ఎవరు? ఏశావు యాకోబులు కలుసుకునే ఒక కాలము రాగలుగుతూ వచ్చింది. ఇందాక చెప్తూ వచ్చినాయి కదా, అబ్రహాము దేనికి గుర్తుగా ఉన్నాడు? తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉన్నాడట. ఇప్పుడు ఇస్సాకు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి. రిబ్కా ఎవరికి? సంఘానికి. ఇప్పుడున్న ఇద్దరు కుమారులు ఎవరట? ఒకడు అన్యుడు, ఒకడు దేవుని చేత రక్షణ పొందినవాడు, అనగా దేవుని చేత ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రభు యొక్క రాకడ సమయంలో ఇప్పుడు అన్యులైన మనము, రక్షణ పొందకుండా మనము, లేదంటే అక్కడ దేవుని బిడ్డగా పిలువబడుతున్న ఇశ్రాయేల్ ప్రజలు ఒకానొక సందర్భం వచ్చినప్పుడు వారందరూ ఏమవుతారట? కలుసుకుంటారు. ఇప్పటికి చివరికి కంక్లూషన్కి వచ్చేసరికి ఇక్కడ ఏశావు యాకోబు అక్కడ పాతవన్నీ మర్చిపోయినారు. ఇప్పుడు ఎట్టకేలకు సమాధానపరచబడడానికి ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చినారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం గమనించాలి. ఆత్మసరంగా మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు కదా 33వ వచనంలో, ఒకసారి మనొకసారి చదవనమ్మా. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏశావు ఎంతమందితో తన తమ్ముని ఎదుర్కొనడానికి వచ్చినాడు? 400 మందిని వెంటబెట్టుకొని అక్కడ తేడా దొరికితే తమ్ముడిని ఏం చేయాలా? వేసేయాలా? సమాధాన పడడానికే వస్తున్నాడు. లోపల ఒకటి పెట్టుకున్నాడు, బయట ఒకటి పెట్టుకున్నాడు. అంటే ఏంది? ఒకవేళ అక్కడ తమ్ముడు కానీ ఏమన్నా ఎక్కువ మాట్లాడినా, నా మీదకి రివర్స్ అయినా, పరిస్థితులు అటు ఇటు అయినా కూడా ఏం చేయాలా? ఈ 400 మందితో లేపించేసేయాల. ఎన్నిసార్లు మనం ఆ ప్రయత్నం చేయలేదు? మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని ఎన్నిసార్లు ప్రభుల దగ్గర రాలేదు. ఇప్పుడు అక్కడ తాత్పర్యం ఏంటిదంటే అక్కడ ఏశావు ఒక్కడే రావాలా, ఇక్కడ యాకోబు ఒక్కడే రావాలా? ఇప్పుడు అప్పటికే యాకోబు ఏం చేసినాడు? 3 విడతలుగా తన పిల్లలను, తన యొక్క భార్యలను, తన దాసులను, తనకున్న యావదాసుని ఏం చేసినాడు? అంతా పంపివేసినాడు. ముందే పంపేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు. ప్రభు బల దగ్గర వచ్చే సమయంలో మరి ఏశావు వల్ల నువ్వు మందిని వేసుకొని వస్తున్నావా, లేదంటే యాకోబు వల్ల నువ్వు ఒక్కనే వస్తున్నావా? సంఘంలో నేటి దినాలలో ప్రభులలో పాల్పొందేవారు చాలామంది ఇదే గుంపును తయారు చేసుకుంటారు, మనుషులను తయారు చేసుకుంటారు, తనకు అనుకూలంగా ఉన్నవారిని తయారు చేసుకుంటారు, వారి మాట నెగ్గేవారు ఎవరైతే ఉన్నారో వారిని తయారు చేసుకుంటారు. వాళ్ళు 400 మందే కావచ్చు, 40 మందే కావచ్చు, 4 కావచ్చు, ఒక్కరే కావచ్చు, ఇద్దరే కావచ్చు. నీవు కానీ అలాంటి వాటి విషయంలో ఉండి ప్రబలలో పాల్పొందితే నీ పరిస్థితి అధోగతిలాగానే మారుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైనాను సరే నా అన్నతో సమాధాన పడుతున్న సమయంలో నాతో ఎవ్వరు ఉండకూడదు. ఏశావు వెనుక 400 మంది వస్తే యాకోబు వెనుక ఎవ్వరు లేరు. ఎవరు వస్తున్నారట? దేవుడు ఒక్కడే వస్తున్నాడు. ప్రభులలో పాల్పొందుదని నా జీవితంలో కూడా ప్రభు బల దగ్గర వచ్చినప్పుడు నీ వెనుక ఎవ్వరు ఉండకూడదు. ఇప్పుడు యాకోబుకు లేకనా? యాకోబు కూడా చిటికేస్తే తనకంటే 400 మంది కాదు 800 మంది కూడా తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఏంది? బల్ల అంటేనే, ప్రభు బల్ల అంటేనే ఏంటంటే సమాధానపరిచేది. భౌతిక సంబంధమైన మనుషుల చేత మనము ఎప్పటికీ సమాధానపరచబడలేము. అందుకే ఇప్పుడు ఈ ఆత్మీయ సత్యాన్ని గుర్తెరిగిన యాకోబు ఏం చేస్తున్నాడంటే నేను ఒక్కనే వెళ్తాను, చచ్చినా మంచిదే కానీ నేను ఒక్కనే నా అన్న దగ్గరికి వెళ్తాను. అన్ని సంవత్సరాలు ఉన్న యాకోబు మీద ఇప్పుడు ఏశావు కోపం ఉండదా? ఎంతో కొంత కోపం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా యాకోబు ఏం చేసినట్టే ఒక్కడే వెళుతున్నాడు.
ఎప్పుడైతే మనము ప్రభుని అంగీకరించినామో, ప్రభులలో పాల్పొందడానికి ఇష్టపడుతున్నామో, ప్రతి ప్రభు బల సమయంలో మనము ఒక్కరము రావడానికి ఇష్టపడాలి. ఒకరం రావాలంటే మనము భౌతికంగా ఆత్మానుసారంగా ఒకరే వస్తాం, కానీ మనము ఆత్మానుసారంగా గ్రహిస్తే సంఘంలో కానీ బయట కానీ మనము కొంతమందిని వేసుకుంటే, వెనక వేసుకున్నావంటే నీవు ఎన్నటికీ నీ దేవునికి చెల్లుబాటు కావు. ఎందుకంటే ఇప్పుడు యాకోబు దేవుణ్ణి నమ్ముకొని ఒక్కడే ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు ఏశావు ఎవరిని నమ్ముకున్నాడు? కీర్తన గ్రంథము 118 తీయండి. కీర్తనలు 118 8వ వచనంలో, కీర్తనలు 118 కీర్తనలు 118 మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరిని మనుషులు నమ్ముకున్నారు? ఇప్పుడు ఎవరు యెహోవాను ఆశ్రయిస్తున్నారు? ఏశావు తన వెనక వస్తున్న 400 మందిని నమ్ముకున్నాడు. ఎందుకంటే తమ్ముని దగ్గర ఏమన్నా తేడా వస్తే ఎవరున్నారు? నాకు 400 మంది ఉన్నారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఏం చేయాలంటే నమ్ముకోనమంటలేడు, ఆశ్రయించమంటున్నాడు. అక్కడ కూడా యాకోబు అక్కడ మనుషులను నమ్మలేదు, కానీ యెహోవాను నమ్మలేదు, కానీ యెహోవాను చేసినట ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. ప్రభు బల వచ్చిన సమయంలో ఎప్పుడైతే నీవు యాకోబు లాంటి స్వభావం కలిగి నా వెనుక ఈ ప్రభు మాత్రమే రావాలన్న ఒక ఉద్దేశంతో, ఒక తలంపుతో ప్రభు బలను సమర్పిస్తావో, దేవుడు తప్పకుండా నీకు ఏమిస్తాడంటే సమాధానాన్ని అనుగ్రహించేవాడు. ఇంకా లేదు, కాదు, కూడదని చెప్పేసి ఏశావు గల ఇంకా వెనుక వారిని వేసుకొని మనము తిరిగితే నీకు ఎన్నటెన్నటికి దేవుడు సమాధానము ఇవ్వడు. ఇది ముందే గుర్తెరిగిన తండ్రి అయిన దేవుడు వీడు ఎప్పటికైనా మనుషులను వేసుకొని వెంబడతాడు, ఏ రోజు నేను వెంబడించేవాడు కాడు. అందుకే తనకేమిచ్చినట ఆశీర్వాదం కోరి కూడా తనకేం చేసినాడు? దేవుడు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది ఎప్పటికైనా మనుషుల ద్వారానే నాశనం అవుతుంది. ఎప్పటికైనా ఇప్పుడు ఏశావు మనుషులను వేసుకునే తిరిగేవాడు, యాకోబు వలె ఒక్కడిగా నా దగ్గరికి వచ్చేవాడు కాదు. ఎవరైతే ఇప్పుడు యాకోబు వలె ఇశ్రాయేలు వలె ప్రభువుల దగ్గరికి ఒక్కరుగా వస్తారో దేవుడు వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అది ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు? మనుషులను నమ్మకంటే యెహోవాను నమ్ముట ఆశ్రయించుట మనకు మేలు. కాబట్టి మనం మొదటి పరీక్ష ఏం చేసుకోవాలా? మనము ఏశావు వలె ఉన్నామా? మనుషులని అనుసరిస్తున్నామా? మనుషుల మాటనే వింటున్నామా? మనుషులు నా వెనుక ఉన్నారని అనుకుంటున్నావా? అయితే ఒకనొక దినమున ఆ మనుషులు ఎవరు నీతో రాడు, తెగించి నువ్వు ప్రభువుల దగ్గర రాడు. యాకోబు అనుకున్నాడు, ఏదైనా సరే ముందు అందరిని పంపించినాడు. ఏరు దాటేటప్పుడు, రేవు దాటేటప్పుడు ఒకడే వచ్చినాడు, రేవు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకడే వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు ఒకడే, వెళ్ళేటప్పుడు ఒకడే. అందుకే దేవుడు అంతగా ఆశీర్వదించి వచ్చినాడు. మందిరానికి వస్తున్న సమయంలో, వెళ్తున్న సమయంలో నీ ముందు వెనుక ఎవరున్నారు? ఏరు దాటేటప్పుడు ముందు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఏరు దాటేటప్పుడు వెనుక ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. అందుకే తన యొక్క జీవితము ఉన్నతమైన స్థితిలోకి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండోదిగా రండి చూద్దాము. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనము. ఆదికాండం 33:4. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను, వారిద్దరిలో కన్నీళ్ళు విడిచిరి. మొదటిగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది మనం ఎవరిని నమ్ముచున్నాము. ఇప్పుడు రెండోది ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది కాబట్టి ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ప్రేమాప్యాయతలతో ఒకరు కౌగిలించుకొని వాటేసుకొని మెడ మీద పడి చేస్తున్నారంటే ముద్దు పెట్టుకుంటున్నారు. అంటే మెడ మీద పడి ఎవరు ముద్దు పెట్టుకుంటారు? అసలు ముద్దుల గురించి మీద సార్, నుదుటి మీద ఎందుకు ముద్దు పెడతారు? చెంప మీద ఎందుకు ముద్దు పెడతారు? మెడ మీద ఎందుకు ముద్దు? మెడ మీద ముద్దు పెట్టే ముద్ర ఏమిటంటే అది సమానత్వాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆ హైట్లోనే ఆ వ్యక్తి ఉంటాడు కాబట్టి ఈజీగా ఏమవుతుంది, మెడ అనేది వస్తుందా లేదా? ఇప్పుడు అన్నదమ్ములు ఎలా ఉన్నారు? ఒకే సమానత్వంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏశావైనను యాకోబైనను ఎలా ఉన్నారంటే ఒకరి మీద ఒకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే సమానత్వాన్ని చూపిస్తుంది. సంఘంలో కూడా ఏం చూపిస్తుందంటే ఈ ముద్దు పెట్టుకోవడం అనేది ఒకరి పట్ల ఒకరు సమాధానంగా ఉన్నారు. ఇక్కడ వాస్తవానికి మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైన సమాధానాన్ని కలిగి ఉన్న యాకోబు ఒక్కడే ఉంటే ఇక్కడ ఏశావుకు ఆత్మ సంబంధమైన సమాధానం లేదు, కానీ భౌతిక సంబంధమైన సమాధానంతో మాత్రమే ముద్దు పెట్టుకుంటున్నాడు. మరి నువ్వు ఎలాంటి ప్రేమతో మరి నీ తోటి సహోదరులను ముద్దు పెట్టుకుంటున్నావు? ఇద్దరు ముద్దుల్లో తేడా ఉన్నది. భౌతిక సంబంధమైన ముద్దు ఎవరిది?
ఏశావుది. ఆత్మ సంబంధమైన ముద్దు, హృదయపూర్వకంగా పెట్టే ముద్దు ఎవరిదంటే యాకోబుది. మన జీవితం కూడా మరి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి సమాధాన స్థితిలో, భౌతిక సంబంధమైన ముద్దు పెట్టుకుంటున్నావా, ఆత్మ సంబంధమైన ముద్దు పెట్టుకుంటున్నావా? ముద్దు పెట్టుకున్న ఒక వ్యక్తిని చూసాం కదా, ఇస్కరియోతు యూదా. ఎంత చక్కటి ముద్దు పెట్టినాడో ప్రభువుకు. అట్లని చెప్పి శిష్యుడైనాడా? కాలే. కారణం ఏంటిది? అది లోపల నుండి వచ్చిన ముద్దు కాదు. ప్రభు అంటాడు కదా, ఎందుకు ఈ దొంగ ముద్దులు పెడుతున్నావు? నీ పనేదో నువ్వు కానివచ్చు కదా. ఇవన్నీ ప్రభువుకు తెలియదా? ఇప్పుడు ఎవరు ఆత్మ సంబంధమైన ముద్దు పెడుతున్నారు, ఎవరు భౌతిక సంబంధమైన ముద్దు పెడుతున్నారు అనేది దేవునికి తెలుసు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరు కన్నీళ్ళు విడుస్తున్నారు. ఒకడేమో ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నాడంటే, యాకోబేమో తను చేసిన తప్పిదాన్ని బట్టి కన్నీళ్ళు విడిస్తే, ఇక్కడ ఏశావేమో తను కోల్పోయిన ఆశీర్వాద విషయంలో కన్నీళ్ళు విడుస్తున్నారు. జాగ్రత్తగా ఇద్దరు కన్నీళ్ళు విడుస్తున్నారు. చేసిన తప్పిదాన్ని బట్టి రియలైజ్ అవుతున్నాడు, నిజ స్వరూపంలోనికి వస్తున్నాడు యాకోబు. కానీ ఏశావు ఏం చేస్తున్నాడంటే నిజంగానే ముద్దు పెట్టుకున్నాడు. కానీ అరే, ఈ స్థితి నాది కదా, నా తమ్ముడి స్థితి నాది కదా, నా స్థితిలో ఉన్న నా తమ్ముడు ఇంత బాగుగా ఉన్నాడు ఆత్మానుసారంగా, మరి నా పరిస్థితి ఏంది ఇలా ఉందని చెప్పేసి కన్నీళ్ళకు నీళ్ళు పెట్టుకొని ఏశావు ఎంతగానో ఏడుస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ముద్దులు పెట్టుకుంటావో ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే ప్రతి విషయంలోనూ ఏశావు భౌతిక సంబంధంగానే ముందుకు వెళ్తున్నాడు, యాకోబు మాత్రము ఆత్మ సంబంధంగానే ముందు పెడుతున్నాడు. ఇతడు 400 మందితో ముందుకు వస్తున్నాడు, అతడు మాత్రము ఒక్కడే వస్తున్నాడు. ఇతడు ముద్దు పెడుతున్నాడు, అతడు ముద్దు పెడుతున్నాడు. ఇతడు ముద్దు పెట్టేది ఎందుకంటే కోల్పోయిన ఆశీర్వాదం కొరకు. ఇతడు ఎందుకు ముద్దు పెడుతున్నాడు? చేసిన తప్పిదాన్ని బట్టి ముద్దు పెడుతున్నాడు. మరి మనం ఎలా పెడుతున్నాం? భౌతిక సంబంధమైన వాటి విషయాలను బట్టి ప్రభువును మనం ముద్దు పెడుతున్నామా? లేదంటే మనం చేసిన తప్పిదాలను బట్టి ప్రభువును మనం ముద్దు పెడుతున్నామా? నీవు చేసిన తప్పిదాలను బట్టి, నీవు చేసిన పొరపాట్లను బట్టి, నీవు చేసిన దోషాలను బట్టి ప్రభువును నువ్వు ముద్దు పెట్టుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అందుకే అంటే కదా, ఇది మనకేం చూపిస్తుందంటే ఒకరి పట్ల ఒకరు ముద్దు పెట్టుకోవడం అనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఇప్పుడు ఏశావు ఎలాంటి ముద్దు పెట్టినాడు? కోల్పోయిన ఆశీర్వాదం. యాకోబు చేసిన తప్పిదాన్ని బట్టి. మరి నీవేంటిది? నీవు ఎలాంటి ముద్దుతో ప్రభు దగ్గరికి వస్తున్నావు? నువ్వు ఏ ఉద్దేశంతో ప్రభుని యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభులలో పాల్పొందుతున్నావు? మరి నీ ముద్దు సంగతి ఏంటిది? భౌతిక సంబంధమైన ముద్ద, లేదంటే ఆత్మ సంబంధమైన ముద్ద? మనం పరీక్షించుకోవాలి. ప్రతి విషయంలోనూ యాకోబు నిజ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. అంతకుముందు అబద్ధాన్ని చూపించినాడు, అయితే ఇప్పుడు నిజ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఒక్కడే వస్తున్నాడు, ప్రేమతో పెట్టుకుంటున్నాడు. తను చేసిన తప్పిదములన్నీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వారిద్దరు అక్కడ కూడుకోవడానికి కారణం ఏంటిది? సమాధాన పడుతున్నారు. ప్రభు వల్ల మన మధ్య ఎందుకు ఉంటుంది? సమాధాన పరచడానికి. అది కుటుంబమే కానీ, సంఘమే కానీ, వ్యక్తిగత జీవితం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ వ్యాపారం కానీ, నువ్వు ఎక్కడెక్కడైతే సమాధానంగా లేవో, చాలా మటుకు కూడా సంఘస్థులతో సమాధానం ఉంటే సరిపోతుందిలే, ఉద్యోగంలో ఎలా ఉంటుంది? అది కాదు. నీవు ఎక్కడ కాలు పెడితే అక్కడ సమాధానంగా ఉండాలా. అది అన్యుడే కానీ, క్రైస్తవులే కానీ, ఎవరైనా సరే. కొందరికి ఎలా ఉంటుందంటే హ్యాబిట్ లాగా ఉంటుందంట, విశ్వాసుల దగ్గరనే సమాధానం, గేటు బయటికి వెళ్తే అసమాధానం. అది కాదు, కుదరదు. నువ్వు గేట్లో ఉన్నప్పటికీ, నీ గేటు బయట ఉన్నప్పటికీ కూడా నీ సమాధాన స్థితి ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు యాకోబు జీవితంలో కూడా తన మామ దగ్గర కూడా సమాధానంగానే ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన సహోదరుతో కూడా సమాధానంగా ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న సమయంలో రెండోదిగా, మరి నువ్వు ఏ ముద్దు పెడుతున్నావు? భౌతిక సంబంధమైన ముద్దు అయితే ఆపడం మంచిది, లేదంటే ఆత్మ సంబంధమైన ముద్దు అయితే నువ్వు ప్రభుని ప్రేమించడము ఇంకా మంచిది. మూడోదిగా రండి చూద్దాము. ఆదికాండము 33:9. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. ఇక్కడ చెప్పేది ఇద్దరికి కావలసినంత ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు యాకోబు ఎలా ఆశీర్వదింపబడ్డాడో ఏశావు అలాగే ఆశీర్వదింపబడ్డాడు. యాకోబుకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో ఏశావు కూడా అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు కదా, తమ్ముడు యాకోబు ఇశ్రాయేలు తన అన్నను ప్రేమించి ఎంతో శ్రేష్టమైన వాటన్నిటిని తనకంటే ముందుగా పంపించినాడు. దాన్ని ఉద్దేశించి అంటున్నాడు, తమ్ముడా,
ఇవన్నీ నాకెందుకు పంపిస్తున్నావు? నాకేమైనా తినడానికి లేకనా, నా దగ్గర లేకనా? ఇవన్నీ నాకెందుకు పంపిస్తున్నావు? నీకెంత ఉందో నాకెంత ఉంది. కానీ నీకు నాకున్న తేడా ఏంటో తెలుసా? ఏంటిది? నీకు భార్యలు ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, నీకు మంద ఉంది, మందని కావాల్సిన మంద వాళ్ళు ఉన్నారు. సేమ్ ఎటు చూసినా కూడా నీతో సమానంగానే ఉన్నాడు. ఇందాక చెప్పిన కదా, ముద్దు పెట్టే సమయంలో మేడ మీద పడుతున్నప్పుడు సమానంగానే ఉన్నాడు. ఒక్కటి తేడా చూపిస్తున్నాడు అక్కడ. నా దగ్గర నుండి మోసం చేసి నన్ను తీసుకున్న ఒక ఆశీర్వాదం ఉంది కదా, అదొక్కటే నా దగ్గర లేదు. అదొక్కటే నా దగ్గర లేదు. ఎలాగూ నీవు లేవు, తీసుకుందామన్న అర్హత లేదు. ఒకవేళ మన ఇద్దరం ఒప్పందమైన పైవాని యొక్క చిత్తం లేదు. ఏంటి మన పరిస్థితి? భూలోకంలో మనకు ఉన్నదంతా చూపించుకోవడం కాదు, ఇంత ఉంది అంత ఉంది అని చూపించుకోవడం కాదు. నువ్వు ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు? ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు? ఈ లోక సంబంధమైన ధన ఆస్తి సంపదలంతా వ్యర్థమైనది. నిజముగా నీవు యాకోబు వలె ఆత్మీయ ఆశీర్వాదం పొందగోరిన వాడితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. అందుకే రాసుకువచ్చిన భాగంలో ఏమంటాడు కదా, 9వ వచనంలో, అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉంది, ఇది నీవే ఉంచుకోమని చెప్పాను. ఎందుకు ఉంచుకోమంటున్నాడు? తీసుకోవచ్చు కదా, నాకేం వద్దు, నాకు అంత కావాల్సినది ఉంచుకో. నీ దగ్గర ఉన్న ఆశీర్వాదం ఒకటి నాకు ఇస్తే చాలు. కాబట్టి ఇప్పుడు మూడోది ఏం చేస్తున్నట్టే, ఆశపడుతున్నాడు. తాను కోల్పోయిన జీవితాన్ని, తాను కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఇచ్చాడా దేవుడు? యాకోబు ఇచ్చాడా? ఎవరు ఇవ్వలేదు. నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు అక్కడ. మొదటినేమో కొద్దిగా అనుమానంతో 400 మందిని తీసుకొని వచ్చినాడు. రెండోదిగానేమో ముద్దు పెట్టుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఆ ముద్దు దేనికి గుర్తుగా ఉంది? కేవలము తాను కోల్పోయిన దాని మీదనే ఆశ. ఇప్పుడు నిజంగా తన యొక్క పశ్చాత్తాపడుతున్నాడు. అంత ఉంది కానీ ఏం లేదు, నాకు దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. ఎలా ఉంటుంది మన జీవితాలు? ఏశావు వల్ల మనకు ఇంకనూ మనం ఇలాంటి స్థితిలోనికి వస్తే అక్కడ తాను ఆశీర్వాదం పొందాలనుకున్నాడు కానీ పొందలేకపోతూ వచ్చినాడు. అందుకే అక్కడ రాసి వచ్చినాడు కదా, ఏమంటున్నాడు? విసర్జింపబడెను. ఏం చేయబడుతూ వచ్చినట? విసర్జింపబడుతూ వచ్చినాడు. వాస్తవం చెప్పాలంటే నీకంటే నాకంటే 100కి 100 పాళ్ళు ఏశావే బెటర్. కన్నీళ్ళు విడిచినాడు, దుఃఖించినాడు. కోల్పోయిన ఆశీర్వాదం కోసం పదే పదే దేవుని దగ్గర, తండ్రి దగ్గర, తన యొక్క సహోదరుని దగ్గర ప్రాధేయపడుతూనే ఉన్నాడు. ఏమీ దొరకట్లేదు. అంటాడు కదా చివరికి, అంత ఉంది తమ్ముడా, నీకెంతుందో నాకంతే ఉంది, ఒకటే వ్యత్యాసం కనబడుతుంది నాకు. నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నావు, నీ ఒక్కనే భౌతిక సంబంధమైన ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నావు. చివరికి వీళ్ళిద్దరు ఎలా అయిపోయారు చూద్దాం రండి. ఆదికాండము 36, ఆదికాండము 36వ అధ్యాయము 6వ వచనము. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడు? తాను కనానులో దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడనే యాకోబు ఎదుట నుండి మరి యొక్క దేశమునకు జాగ్రత్తగా ఉండాలి. మాట, తమ్ముడు ఎక్కడున్నాడు? అన్న ఎక్కడున్నాడు? ఏశావు ఎక్కడున్నాడు? కనానులో ఉన్నాడు. బయట ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. ఇప్పుడు ప్రవేశించాల్సింది ఎవరు? కనాను దేనికి గుర్తు? పరలోక రాజ్యానికి గుర్తు. పరలోకంలో ఉన్నవాడు బయటికి ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాటలో చివరిలో అంటాడు కదా, ఏమంటున్నాడు అక్కడ? తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని. పరలోకం నుండి ఎవడన్నా బయటికి వెళ్ళాలనుకుంటాడా? తనకంతా తెలుసు. ఇప్పుడు ప్రాధాన్యత పడినంత ఏంది? యాకోబు ఏంటిది? కనానులోకి రావాలా. కనానులో ఉన్నవాడు బయటికి ఎందుకు వెళ్ళాలా? అంతే కదా. ఇప్పుడు నీవు నేను ఎందుకు ప్రయాసపడుతున్నాము? ఇంత ఆరాధించడం ఏంది, ఇంత ప్రభువుల దగ్గర రావడం ఏంది, ఇదంతా ఏంటిది? కనానులోనికి ప్రవేశించడానికే కదా. మరి కనానులో ఉన్నోడు ఏమవుతున్నాడు? అక్కడ బయటికి వెళ్తున్నాడు. కారణం ఏంటిది? తమ్ముడు రానంత వరకు సమాధానంగానే ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి.
తమ్ముడు రానంత వరకు కనానులో ఎలా ఉన్నాడు? సమాధానంలో వచ్చాడు, కనబడ్డాడు, ప్రేమించినాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి ఇద్దరి మధ్యలో ఏం లేదంటే సమాధానం లేదు. ఏం లేదు? సమాధానం లేదు. అక్కడ ఏ రోజు యాకోబు అన్న నీకు నాకు సమాధానం లేదు, నువ్వు నన్ను వదిలిపెట్టి కన్నాను వదిలిపెట్టి పొమ్మని చెప్పట్లేదు. ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఏషావే కనాన్ను విడుస్తున్నాడు. తనకు తెలుసు ఈ కనాన్లో నాకు స్థలం లేదు, స్థానం లేదు, ఉండడానికి నేను అర్హుడిని కాదు. సమాధానం నీ దగ్గర ఇదే స్థితి ఉంటుంది. పరలోకంలో ఉన్నోడేమో బయటికి వెళ్తున్నాడు, బయట ఉన్నోడేమో లోనికి వస్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితి. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఎరుషలేము నుండి నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే ఎరుషలేము నుండి లోపలికి వస్తున్నావా? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటాడు కదా, ఒక్కడు వెళ్ళట్లేదట, కానీ ఉన్నది యావత్ ఆవస్తుందంతా తీసుకొని ఏమంటున్నాడు, యాకోబు ఎదుట నుండి మరి యొక్క దేశమునకు ఏమైనాడట? వెళ్ళిపోయాడు. పరలోకం కాకపోతే ఇంకొకటి ఉన్నది. ఏంటిది అది? ఏంటిది చెప్పండి? నరకమే. ఆడికి వెళ్ళామంటే అక్కడ రెండే ఉంటాయి, ఉంటే పరలోకంలో ఉండు, లేదంటే నరకంలో ఉండు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంది, కనాన్లో ఉన్న ఏషావు బయటికి వెళ్ళిపోతున్నాడు, కనాన్లో లేని యాకోబు లోనికి వస్తున్నాడు. సమాధానం. ప్రభు మందిరంలో కూడా మనకు సమాధానం లేకపోతే చాలా మటుకు ఏమవుతుందంటే కనాన్ను వదిలి వెళ్ళిపోతారు, మందిరాన్ని వదిలి వెళ్ళిపోతారు, సహవాసాన్ని వదిలి వెళ్ళిపోతారు. అయితే ప్రభు అంటారు కదా, సమాధానం పడవలసిందే. వీరు ఎంతగా ఇదిగా ఉన్నారంటే ఆ మాటలోని కింద రాయబడుతూ వచ్చిన మాట ఏమంటున్నాడు? 7వ వచనము, వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివలింపక పోయిరి. వారి పశువులు విశేషమైనందున వారి ప్రదేశంలో నుండి భూమి వారిని చూసినట్ట భరింపలేకపోతుంది. వారి యొక్క సమాధానం ఎలా ఉందంటే భరించలేని సమాధానం. ఒకరిని క్షమించాలన్నా, ఒకరి దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పన్నా, సారీ చెప్పాలన్నా, దానిని మనం తగ్గించుకోవాలంటే అది ఎంతో భారభరితమైనది. అంతేనా? మనం ఏం తప్పు చేయలేదు, మన పట్లనే ఇక్కడ ఉన్నవారే మన పట్ల కొంచెం ఏదో తప్పు చేసి తప్పుగా మాట్లాడి చెడుగా మనం ప్రవర్తించి వారి దగ్గరికి వెళ్ళి అందరి ముందు క్షమాపణ అడగమంటే అడుగుతారా? భూమి భరించలేనంత గొప్పది క్షమాపణ గుణము. నిన్ను భరించడానికి భూమి ఇష్టపడుతుంది, కానీ క్షమించడానికి మాత్రం మనము ఇష్టపడట్లేదు. అంత బాధతో ఉండదు. ఏందన్నా నేను క్షమాపణ అడిగేది ఏందన్నా, చేసింది వాళ్ళు కదా అని మనం చాలాసార్లు అంటారు. అంతే కదా? అదే ఒక్క క్షమాపణ క్షమించు అన్నా అంటే ఇంకా అయిపోయేది. నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు, హెబ్రోన్ ఆఫీసులో డ్యూటీ చేసినప్పుడు మంగళవారం చాలా సంఘాల నుండి వారి యొక్క సమాధాన స్థితి కోసమని వచ్చి ఉండేవారు. అప్పుడు తిమోతికు బ్రతికే ఉండేవారు. ఒక వ్యక్తి వచ్చిండు, సంఘమంతా సేవకుని మీద రకరకాలుగా తీసుకొచ్చినారు. ఆయన ఏం చేసినాడు, సంఘానికంటే ముందుగానే ఇక్కడికి వచ్చి అంకుల్తో మాట్లాడి అన్ని విషయాలు చెప్పేసినాడు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత అంకుల్ ఒకే మాట అన్నాడు, అరే రేపు వాళ్ళు వస్తారు, వాళ్ళ పక్షాలను కొంతమంది వస్తారు, నువ్వు ఒక్కడే ఉన్నావు, నిన్ను కూర్చోబెడతాము, వాళ్ళని కూర్చోబెడతాము, నువ్వు ఒకే మాట చెప్పాను, నువ్వు ఒకే మాట చెప్పు, నేను చేసింది తప్పిదమే. మరి ఆయన చేసిండా లేదా అన్నది మనకు తెలియదు, కానీ నువ్వు అక్కడ ఏం మాట్లాడకు, నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకు, అంకుల్ నేను చేసింది తప్పిదమని ఒక్క మాట చెప్పు, నన్ను నమ్మి మాట పలుకు అన్నాడు. అంతే. సరే, ఉదయకాల సమయంలో ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా ఉన్నాయి లేని అది ఇది అడుగంటినాయి, నెత్తికెక్కినాయి, తలకెక్కినాయి, అవన్నీ దగ్గర గంట వివరించారు. ఇదన్నా ఈయన చేసింది అన్నాడు. ఏరా నీ సంగతి ఏంటి అన్నాడు. అన్నిటిని బట్టి నన్ను ఒకసారి క్షమించాను. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంకక్కడ ఈయన ఒక మాట నేను చేయలేదన్నా అన్నంటే అది పెరుగుతూనే ఉంటుంది. ఆ ఒక్క మాటతో వచ్చిన 30 మంది తలదించుకొని కిందికి వెళ్ళిపోయినారు. ఎంత బాధపడింది. నేను ఆ వ్యక్తిని కన్నుల చూసి వచ్చినాడు. కిందికి వచ్చిన తర్వాత ఆయన ఏడ్చిన ఏడుపు నన్ను బాగా గదిలిచ్చింది.
మరి ఎవరు తప్పిదం ఉందో లేదో తెలియదు కానీ అంతగా ఏడ్చేశాడు. నేను అడిగిన ఏమైందనంటే ఏది అయినప్పటికీ కూడా క్షమాపణ అడిగిన తర్వాత నా హృదయం అయితే నెమ్మదిగా ఉంది. అయితే కొన్ని విషయాలను నేను చేయడానికి కూడా నేను ఒప్పుకున్నాను కదా, అది ఇంకా నన్ను దుఃఖపెడుతుంది అన్నాడు. ఇందాక చెప్పినాను కదా, భరించలేం దాన్ని మనము భరించలేం. అందుకే ఇక్కడ ఏశావుకు అర్థమైపోయింది, నా తమ్ముడు ఎప్పుడు నా కళ్ళ ముందు ఈ కణాల్లో ఉన్నప్పుడు కూడా నా యొక్క మోసము నా యొక్క వాటన్నిటినీ తెలిసి ఉంటుంది. నేను వాడిని క్షమించలేను, వాడు నన్ను క్షమించలేను, భరించలేము. ఏమవుతూ వచ్చినంటే కణాను స్థితిలో నుండి బయటకు వెళ్తూ వచ్చినాడు. కణాను స్థితిలో నుండి బయటకు వెళ్తూ వచ్చినాడు. లోనికి ఎవరు వస్తున్నాడట? యాకోబు ఎంటర్ అవుతున్నాడు. సియోన్లో కానీ, క్షమించండి, సియోన్ అంటే మా మందిరం పేరు, యెరూషలేములో కానీ మనకు అలాంటి స్థితిగతులు ఏమైనా ఉంటే క్షమాపణ గుణం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే అక్కడ అంటాడు కదా, రాయబడుతూ వచ్చిన మాటలో ఇక్కడ రాస్తూ వచ్చినాడు ఏమంటున్నాడు, వారు నివసింపబడి వారు పరదేశంలో ఉండి భూమి వారిని భరింపలేకపోతుంది. అది క్షమాపణ గుణము చాలా గొప్పది. కాబట్టి భారభరితమైన మన హృదయాన్ని, భరించలేని మన హృదయాన్ని ఈ ఒక్క మాటతో భరించే వరకు మనం చేయవచ్చు. ఆ తర్వాత రండి ఇంకొక మాట కూడా చూద్దాము. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. మలాకి 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఈ మాట జ్ఞాపకం కాదు. ఏశావు యాకోబునకు అన్నగాడ, బలలో పాలు పొందుతున్న నీ సహోదరుడు నీకు అన్నగాడ, అక్కగాదా? మరి నువ్వు ఎందుకు నీ యొక్క భారాన్ని మనసులోనే పెట్టుకొని నీవు కుమిలిపోతున్నావు? అక్కడ అంటాడు కదా, ఏశావు నీ అన్నగాడ యాకోబుకు. ప్రభు వల్ల ఇప్పుడు అందరికీ, ఎవరికి అది? అందరికీ. మనం చెయ్యి వేస్తున్నామంటే ప్రతి ఒక్కరు సహోదరులు సహోదరులే. నీ అన్న కాడ అని అక్కడ రాయబడుతూ వచ్చింది. క్వశ్చన్ మార్క్ వేసాడా లేదా? ప్రతి ఒక్క బైబిల్ ఏముంది అక్కడ? క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రభువుల దగ్గరికి వచ్చిన సమయంలో ఇప్పుడు నీ అన్నగాడా, నీ సహోదరి కాదా, నీ సహోదరుడు కాదా? ఒకవేళ సంఘాన్ని నువ్వు పక్కన పెట్టు, ఫస్ట్ నీ వ్యక్తిగత కుటుంబం ఎలా ఉంది, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, దాన్ని పరీక్షించుకో. మొదటగా మన వ్యక్తిగత జీవితం సరిచేయబడాలి, రెండోదిగా కుటుంబం సరిచేయబడాలి, ఆ తర్వాతనే సంఘంలోనికి ప్రవేశించాలి. అక్కడ అంటాడు కదా, సంఘాన్ని ఉద్దేశించేవాడు యాకోబుని అన్నగాడా. మరి ఎందుకు మీ మధ్య అసమాధానం నెలకొల్తుంది? మరి ఎందుకు విడిపోతున్నారు అక్కడ వాళ్ళు? యాకోబు ఏశావు ఒకరేమో ప్రవేశిస్తున్నారు, ఒకరేమో బయటికి వెళ్తున్నారు. నిజంగా నీవు నీ సహోదరుడు అయితే నీవెందుకు బయటికి వెళ్తావు? ఎక్కడ ఉండాలా? ఇద్దరు ఎక్కడ ఉండాలా? కనానులోనే ఉండాలా. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటిగా మనం చూస్తూ వచ్చినాం కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. ఏశావు ఏం చేసినాడు? 400 మందిని వెంబడేసుకొని వచ్చినాడు. ప్రభువుల దగ్గర మనకు మనుషులు ఎవరు ఉపయోగపడరు. నువ్వు ఎవరిని చూసుకొని ముందడుగు వేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. నా వెనుక ఎవరున్నారు? ఒక్కరు కూడా ఉండకూడదు. వచ్చేటప్పుడు ఇలా వచ్చినావు, వెళ్ళేటప్పుడు కూడా అలాగే. యాకోబు కూడా చూస్తూ వచ్చినాడు, ముందు చూసినాడు ఎవరు. ఇప్పుడు వీరిద్దరి పట్ల వెనక ఎవరున్నారు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. రెండోది మనం చూస్తూ వచ్చినాం కదా, ఇప్పుడు ఏం చేసినాడు? సమానంతో ప్రేమతో ముద్దు పెడుతున్నాడు, కానీ ఆ ముద్దు ఏంటిది? భౌతిక సంబంధమైన ముద్దే. యాకోబు మాత్రమే ప్రేమతో నిజమైన ముద్దును పెట్టగలుగుతున్నాడు. ఇద్దరు పశ్చాత్తాపడుతున్నాడు. జాగ్రత్తగా ఉంటున్నారు కదా, ఇద్దరు పశ్చాత్తాపడు. ఒకడేమో చేసిన దానికి, ఒకడేమో పోగొట్టుకున్న దానికి. వాళ్ళ దగ్గర కూడా మనకి రెండే ఉంటాయి, చేసిన దానికి, పోగొట్టుకున్న దానికి. రెండోదిగా మనం చూసి మూడోది ఏంటిదట? వారిద్దరు సమాధాన పడలేక, ఒకే ప్రదేశంలో ఉండలేక, ఆశీర్వదింపబడిన కణానుల నుండి ఒకడు వెళ్తున్నాడు, ఒకడికి లోపలికి వస్తున్నాడు. ఇప్పుడు మలాకి 1:2 ఏమంటున్నాడు? ఆయన నీ సహోదరుడు కాదా, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? క్వశ్చన్ మార్క్ వేసినాడు. అక్కడ సమాధానం ఏంటంటే నీవే చెప్పాలనుకో. అక్కడ ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్ వేసాడంటే, అది ఇప్పుడు నీవే ప్రభు వాళ్ళ దగ్గర దేవునికి సమాధానం చెప్పుకో. ఏశావు చెప్పనవసరం లేదు, యాకోబు చెప్పనవసరం లేదు, సేవకుని చెప్పనవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఎవరు చెప్పాలంటాడు? క్వశ్చన్ మార్క్ వేసి నీ సహోదరుడు కాడా, అదే బ్రాకెట్లో నీ సహోదరి కాదా. ఈ విషయాల్లోనే ఏశావు తప్పిపోయినాడు. అందుకే ప్రభు ఏం చేసినట్టే శాశ్వతంగా తను ఏం చేసినాడు? ప్రక్కన పెట్టేసినాడు. ఎంత ప్రయాసపడ్డాడు.
ఆశీర్వాదం పొందకోరు కూడా అతడు ఆశీర్వాదాన్ని పొందలేకపోయినాడు. మారు మనసు పొందిన అవకాశం ఉన్నప్పుడు కూడా అది ఏం చేసినాడు? విసర్జింపబడుతూ వచ్చినాడు. ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం ఎంతవరకు సమాధానంగా ఉంటున్నాం? సమాధానం చెప్తూ వచ్చిన కదా 3 రకాలు: ఇంట్లో, సంఘంలో, సమాజంలో. ఎక్కడ అసమాధానంగా ఉన్నప్పుడు కూడా అది వ్యర్థమే. కాబట్టి మనమే పరీక్షించుకుందాం. ఇప్పుడు అంటాడు, చివరికి అంటాడు, యాకోబుకు ప్రశ్న వేస్తున్నాడు, ఏశావుకు ప్రశ్న. వాడు నీ అన్నే, నీ అన్నకు వాడు తమ్ముడే, ఇద్దరు సహోదరులు కాదా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం వేసుకోవాలి, మన దృష్టిలో ఎవరు ఉన్నారు, ఎక్కడ మనం తప్పిపోతున్నాము, ఎక్కడ మన యొక్క పాపం మన కళ్ళ కనబడుతుంది, అవన్నీ క్వశ్చన్ మార్క్ మనకి ఇప్పుడు కనబడుతున్నాయి. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఏశావు వల్ల మనము ఇంకనూ మనుషులను ఆశ్రయిస్తున్నామా? ఇంకనూ భౌతిక సంబంధమైన ముద్దు పెట్టుకుంటున్నామా? ఇంకనూ అసమాధానంతో మనం ఇంకా కణాల్లో ఉన్న మనము, ఎర్షలో ఉన్న మనము బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామా? కాదు. అంటాడు కదా, అంటాడు, అందరూ నీ సహోదరులే, అందరూ నీ సహోదరులే, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దానికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా? నీవే ఇవ్వాలా? ప్రభు క్వశ్చన్ మార్క్ వేసినాడు. ఇప్పుడు దానికి ఆన్సరు ప్రభు. ఎన్నోసార్లు నేను కూడా ఏశావు వలే మనుషులను నమ్ముకున్న వాళ్ళే ప్రభు, ఎన్నోసార్లు ఏశావు వలే భౌతిక సంబంధమైన ముద్దు పెట్టుకున్న వాళ్ళే ప్రభు, ఎన్నోసార్లు ఏశావు వలే నేను కూడా సమాధాన స్థితిలో లేకనే వారి మధ్య ఉండకూడదని నేనే ప్రత్యేకమవుతున్నాను. అది కాదు ప్రభు కోరుకునేది. ఇప్పుడు అంటాడు కదా, అందరినీ సహోదరులే. కాబట్టి ఈ 3 తలంపులే తను 3 చేసిన. ఏం చేసినా? మొదటిది మనుషులను ఆశ్రయించడము, రెండోది భౌతిక సంబంధమైన ముద్దు, మూడోది ఏం చేసినట్ట? సమాధాన స్థితి. చక్కగా అక్కడ కణాల్లో ఉన్నోడు బయటికి వెళ్ళిపోతున్నాడు, లేనోడు లోపలికి వస్తున్నాడు. అది సమాధానం ఉంటే అందరూ ఒకే కాడ ఉండవచ్చు. అందుకంటాడు కదా, ప్రశ్న అవుతాడు, నీ సహోదరుడే కదా, నీ సహోదరే కదా, సమాధానం ఎందుకు పడట్లేదు? ఇద్దరు సమాధానం పడితే ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది? ఇద్దరు కలిసి కణాల్లోనే కదా. ఇంత ప్రయాసపడేది ఎందుకు? ఇప్పుడు నేనైనా మీరైనా ఇప్పుడు కణానే కావాలనే కదా, పరలోక రాజ్యం కావాలనేది కదా. కాబట్టి ప్రభు కోరుకుందంటే అందరూ కణాల్లోనే ఉండాలి, అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి. ఏ ఒక్కరు కూడా ఏశావు వాళ్ళ కణాన్ని విడిచి మరి యొక్క దేశం అంటే ఇంకా అక్కడ అది రాపించలేదు. ఇంకా అది మనం అర్థం చేసుకోవాలా. ఇంకా మరొక దేశం ఏముంది? నిత్య నరకాగ్ని. ఈ 3 తలంపులను మనము జ్ఞాపకం పెట్టుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర అంగీకరించుకొని యోగమండితుల ప్రభులలో పాల్పడితే తప్పకుండా దేవుడు మనకు సహాయపడతాడు. ఆ మాట చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుకొని ఆ తర్వాత మనం ప్రభులలో పాల్పొందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుకుందాము. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసము శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడదని మీరు ఎరుగుదురు. తనకు మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపలేదు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీకు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం పొంది కూడా నువ్వు విసర్జింపబడుతున్నావు అంటే నీవు ఏశావు కంటే ఇంకా దరిద్రుడనే. ఆయన దొరకక ఆయన దరిద్రుడైనాడు. మనకి ఇక్కడ అవకాశం ఉండి కూడా మనం సరి చేయబడకపోతే ఇంకా ఆయన కంటే ఇంకా మనం ఇంకా అదో స్థితిలో ఉంటాం. కాబట్టి ఆ స్థితిలో మనం ఉండకుండా ప్రభు మనల్ని సరైన సిద్ధపాటు కలిగి తన రాజ్యంలో ప్రవేశించినట్లు ప్రభు మన కొరకు ఆయన ప్రభులను సిద్ధపరిచిన. కాబట్టి ఆ రీతిగా మనం కూడా సిద్ధపడి ప్రభుని ఎదుర్కొన్నటకు ప్రభు మనకు సహాయం చేయను గాక.